హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్. ఈరోజు వీడియో అయితే రాఖీ పండుగ గురించండి. మా పిల్లలకి వాళ్ళ సిస్టర్స్ రాఖీస్ పంపించారు. సిస్టర్స్ అంటే మా అక్క వాళ్ళ పిల్లలు, అలాగే మా బావగారు వాళ్ళ అమ్మాయి పంపించారనమాట. నాకైతే ఇద్దరు అబ్బాయిలేని, అమ్మాయిలు ఎవరూ లేరు. వాళ్ళే ప్రతి ఇయర్ కడుతూ ఉంటారు మా పిల్లలకి. ఈ ఇయర్ అయితే దగ్గర ఉంటే కట్టేవాళ్ళు, ఇప్పుడైతే దూరంగా ఉన్నాం కదా అందుకని పంపించారనమాట. లాస్ట్ ఇయర్ కూడా డెహ్రాడూన్లో ఉండేటప్పుడు పంపించారు. ఫస్ట్ అయితే ఇది మా రెండో బావగారు వాళ్ళ అమ్మాయి పంపించింది రాఖీని. ఓపెన్ చేస్తున్నాను ఏమున్నాయనేది. ఇది మొత్తం ఆర్డర్ చేసినట్టున్నది ఫ్లిప్కార్ట్లో. ఫస్ట్ అయితే చాక్లెట్స్ ఉన్నాయి ఇందులో, స్వీట్స్, అలాగే 2 రాఖీస్ అన్నమాట ఇద్దరి కోసం. నెక్స్ట్ పసుపు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ఒక కాయిన్ కూడా ఉంది, లక్ష్మీదేవి కాయిన్ అన్నమాట. ఈ కాయిన్ ఏం చేస్తారో నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మా అక్క వాళ్ళ పిల్లలు కూడా రాఖీస్ పంపించారు. మా పెద్ద అక్క వాళ్ళకి అమ్మాయి ఉంది, అలాగే మా రెండో అక్క కూడా అమ్మాయి ఉందన్నమాట. వాళ్ళు పంపించారు. ఇవి ఇట్లా స్టోన్గా వచ్చాయన్నమాట, స్టోన్ రాఖీస్. రెండు రాఖీస్ చెప్పున్న ఇద్దరికి కలిపి 4 రాఖీస్ పంపించారు. అలాగే ఇవి ఒక 2 రాఖీస్ అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లు చెప్పి మా పిల్లలకి ఈరోజు నేనే కడతాను. రాఖీస్కి అయితే నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత రాఖీలు కట్టడం స్టార్ట్ చేశాను. ఈ ఫెస్టివల్ అంటే మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగా నవ్వుకుంటున్నారు. ఇంకా ఈ రాఖీస్ వాళ్ళ అక్క వాళ్ళే పంపించారు కదా, వాళ్ళ పేరు చెప్పి నేనైతే ఒక్కొక్కరి పేరు చెప్పి అట్లా కడుతున్నాను అనమాట. ఇంకా ఇలా ఫస్ట్ అయితే పెద్దమ్మాయి పేరు చెప్పి కట్టాను. మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి పంపించిన రాఖీస్ ఇద్దరికి అలా కట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా రెండో అమ్మాయి పంపించినవి కూడా కట్టాను. నెక్స్ట్ ఇంక మా బావగారు వాళ్ళ రెండో అమ్మాయి పంపించిందని చెప్పాను కదా, వాళ్ళకు కూడా కట్టాను. బాగా ఎగ్జైట్ అయిపోతున్నారు పిల్లలు అయితే, చాలా సరదాగా ఉన్నారనమాట. ప్రతి ఇయర్ కూడా ఇలాగే వాళ్ళు పంపించినప్పుడంతా నేనే కడతాను. ఇంకా వేరే పిల్లలతో అట్లా ఏమీ కట్టించనన్నమాట. నాకు కూడా ఇంకా ఇక్కడ కట్టడానికి బ్రదర్స్ ఎవరు లేరు కదా, అందుకని ఇంకా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ టైంలో కట్టేటప్పుడు. ఇంకా ఆ టైంలో నేను అమ్మను వాళ్ళకి అక్కగా మారిపోతాను అన్నమాట. ఇంకా ఇలా రాఖీ కట్టే టైంలో ఇలా కట్టొచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేనైతే మంచిదే అనుకుంటాను, అందుకని చెప్పేసి కడతాను. నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా రాఖీలు కట్టారా? వేరే వాళ్ళు పంపించేవి అంటే సిస్టర్స్ అట్లా పంపిస్తారు కదా దూరంగా ఉండేటప్పుడు, అలా మీరు ఎప్పుడైనా వాళ్ళకి రాఖీలు కట్టారా? ఇలా కట్టచ్చో లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా రాఖీలు అయితే కట్టేసి ఇంకా లడ్డూలు అయితే తినిపించేశాను అనమాట. ఇక్కడ హిందీ వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా చేశాను. కానీ మా చిన్నప్పుడు అయితే ఖాళీ ఒక రాఖీ కట్టేసి వాళ్ళము తీసుకెళ్ళి ఒక స్వీట్ ఏదైనా తినిపించేసి వచ్చేసి వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి అక్షింతలు వేసి ఇలా హారతిని కూడా ఇస్తాము పిల్లలకి. పెద్దవాళ్ళైతే పిల్లలు, చిన్నవాళ్ళైతే వాళ్ళు మనకి నమస్కరిస్తారు, అదే పెద్దవాళ్ళైతే మనం వాళ్ళకి నమస్కరిస్తామన్నమాట. కానీ నేను ఇక్కడ వాళ్ళ మమ్మీగా కాదు వాళ్ళ అక్క ప్లేస్లో ఉండి కట్టాను కాబట్టి నేనే దీవించాను వాళ్ళని. తర్వాత ఇంకా మా పైన బ్లాక్లో ఉండే 2 అమ్మాయిలు వచ్చేసి రాఖీలు అయితే కట్టేశారు. ఇంకా పిల్లలకైతే చేతినింపుగా ఫుల్గా రాఖీస్ అయితే అయిపోయాయి. ఈ ఇయర్ అనేది చాలా హ్యాపీగా జరుపుకున్నారనమాట. అలాగే ఈ రాఖీ పండుగ కూడా నేను ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. మార్నింగ్ చేయకూడదన్నారు, అందుకని ఆఫ్టర్నూన్ 2 తర్వాత చేశాను. అలాగే ఈ పైన అమ్మాయి కూడా ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పాను, వచ్చి ఇట్లా రాఖీ అయితే కట్టింది. నెక్స్ట్ అలాగే ఈ అమ్మాయి అయితే వచ్చేసరికి కొంచెం నైట్ టైం అయింది, ఆ టైంలో వచ్చి కట్టిందనమాట. ఇలా 2 పిల్లలు కూడా వచ్చి రాఖీ కట్టారు. ఈ విధంగా రాఖీ ఫెస్టివల్ అయితే ఈ ఇయర్ జరుపుకున్నాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన రాఖీ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరైనా మీ పిల్లలకి మీరు అలాగే రాఖీ కట్టారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.